ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే అనేక మంది గత 15 రోజుల నుంచి అవగాహన యాత్ర, తర్వాత ప్రచార యాత్ర మొదలుపెట్టి చేస్తూ ఉన్నాం. జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మద్దతుతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను కంటెస్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు అంటే గత 4-5 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాను, తండోపతండాలుగా తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీలో అనేక మంది చేరుతూ ఉన్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద రాజకీయాలు చేయకూడదు. నాయకుడికి నాయకత్వ లక్షణాలు ఉండాలి. ఒకసారి ఎమ్మెల్యేగా అయినాక, అంటే రాజకీయాల్లోకి వచ్చేది ఎమ్మెల్యే అవడానికి, ఎంపీ అవడానికి కాదు. రాజకీయాల్లోకి వచ్చేది ముఖ్యంగా ప్రజాసేవ చేసి ఆ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్ర ప్రభుత్వాలతో, కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసుకొని సాధ్యాసాధ్యాలు బేరీ చేసి ప్రయత్నం లోపల లేకుండా ప్రతిదీ చేయాలనేది ఒకటే ఒక ధ్యేయం అంది. దాన్ని నమ్మి నేను నమ్మి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ. తెలుగుదేశము, జనసేన వయసులో చిన్నది కానీ పవర్లో ఎక్కువ, అందరూ యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు. 3 పార్టీలు కలిపి మద్దతుతో నేను కంటెస్ట్ చేస్తున్నాను. కాబట్టి అన్నిటికంటే మనం ముఖ్యంగా చెప్పవలసిందంటే ముస్లిం మహిళలు ఈరోజు ఎంతో ఉత్సాహంతో వచ్చి మీ మీద నమ్మకంతో, మీ పార్టీ మీద నమ్మకంతో మీరు చెప్పినవన్నీ మేము నమ్మి మేము చేరుతున్నాము అన్నారు. వాళ్ళందరికీ కూడా నా అండ ఉంటుంది. ఎట్టి పరిస్థితులు నేను పర్సనల్గా వాళ్ళని చూస్తాను, పార్టీ తరఫున చూస్తాం. ఎటువంటి రకమైన బాధపడక్కర్లేదు. వాళ్ళకి ఎటువంటి రకమైన సమస్య రాకుండా ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తాం, వాళ్ళని కాపాడుకుంటాం, వాళ్ళ ఆస్తులను కాపాడుతాం. మతపరంగా ఉన్న ఆస్తులు క్రిస్టియన్ సోదరులకు కానీ, ముస్లిం సోదరులకు కానీ వచ్చే ఆస్తులన్నీ కూడా, ఉన్న ఆస్తులన్నింటినీ కూడా మనం కాపాడి ప్రతి మత సామరస్యం ఇంకా ఎక్కువ పెంపొందించి ప్రతి ఒక్కళ్ళు అన్నాదమ్ములు ఇక్కడ అందరూ కూడా చక్కగా పిలుచుకుంటున్నారు. అక్క, బావ, మామ, అత్త, బాబాయ్, పెదనాన్న, తాత, అవ్వ అని. అదే పద్ధతిలో మన పశ్చిమ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా చేసుకుందామని చెప్పి అందరికీ చెప్తున్నాను. ఆ నమ్మకంతో అందరూ చేరారు. ముస్లిం మహిళలందరికీ కూడా మరొక్కసారి చెప్తున్నానమ్మా, ఎప్పుడైనా సరే నేను మీ తమ్ముడినో అన్ననో అనుకొని మీరు 24 గంటలు ఏ సమస్య అయినా మీరు ఓపెన్గా చెప్పండి. తప్పకుండా మీ అందుబాటులో మేము ఉంటాం. ఓకే, నమస్కారం అందరికీ. ఈరోజు ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో మాతో కలిసి ముందు అడుగు వేయటానికి మైనారిటీలు పెద్ద ఎత్తున చేరారు. మైనారిటీలు కాక వైఎస్ఆర్ పార్టీ తరఫున దాడి జగన్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తండోపతండాలుగా జాయిన్ అవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీలో. చాలా పరిణామం అది. ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల్లో అవతల మా ప్రత్యర్థి కుటుంబ సభ్యులు కూడా మా దగ్గర జాయిన్ అవ్వడానికి కూడా అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు అలా ఉంది. ఇవన్నీ కూడా పశ్చిమ నియోజకవర్గాన్ని మహర్దశ పట్టే దిశగా, దాని రూపురేఖలు మార్పించే దిశగా నేను పనిచేస్తానని చెబుతున్నాను. అది జరగబోతుంది. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి గారు దీర్ఘకాలంగా 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా, అలాగే 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి పశ్చిమ నియోజకవర్గానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎంతో వెనుకబాటు తనంలో ఉన్న, అభివృద్ధికి దూరంలో ఉన్న పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి లాంటి వ్యక్తిని గెలిపిస్తే అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోతుందని మేము ప్రగాఢంగా నమ్మి సుజనా చౌదరి గారితోనే ఈ నియోజక అభివృద్ధి సాధ్యం అని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్మి ఈరోజు మేమందరం భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. సుజనా చౌదరి గారి గెలుపు కోసం మేమంతా తీవ్రంగా కృషి చేసి ఆయనకి అఖండ మెజార్టీ చేకూరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.